ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నటువంటి కూలీలు దాదాపు 6 మంది కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలం చీడిక అనే గ్రామంలో ఉపాధి పని ప్రదేశంలో మస్టర్ వేసే సమయంలో మస్టర్ పని ప్రదేశంలో పడకపోవడంతో బ్రిడ్జి పైకి ఎక్కడం జరిగింది. ఈ సందర్భంగా ఆ బ్రిడ్జి పైన ఉన్నటువంటి కూలీలపైకి వేగంగా వస్తున్నటువంటి లారీ దూసుకెళ్ళి దాదాపు 6 మంది మరణించడం జరిగింది. ఈ యొక్క 6 మంది మరణానికి పూర్తి బాధ్యత కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని అని చెప్పేసి ఈరోజు మేము ఆరోపిస్తున్నాం. ఎందుకంటే ఈ ఫేస్ యాప్ అనేటువంటి కొత్త సిస్టమ్ తీసుకొచ్చిన తర్వాత ఎక్కడైతే టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయో అక్కడ అట్లాంటి చోట చాలా ఇబ్బంది పడుతున్నారు కూలీలు. కొండ ప్రాంతాల్లో కానీ లేకపోతే అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాల్లోన ఈ ఫేస్ యాప్ వల్ల తీవ్రమైన ఇబ్బందులు పడుతూ చాలామంది కూలీలో ఎగిరిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. అట్లాంటి సందర్భంలో ఈరోజు కూలీలు అట్లాంటి మస్టర్ కోసం అని చెప్పేసి బ్రిడ్జి మీదకి వెళ్ళిన తర్వాత ఇట్లాంటి దుర్ఘటన జరగడం చాలా దారుణమైనటువంటి ఘటన ఇది. దీనికి ఖచ్చితంగా మరి ఫేస్ యాప్ని ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలి. ఎందుకంటే గతంలో మస్టర్ విధానం ఏదైతే ఉందో ఆ మస్టర్ విధానాన్ని కొనసాగించి ఖచ్చితంగా మరి ఉపాధి కూలీలకు పనులు కల్పించాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటి సంఘాల తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మృతి చెందిన కుటుంబాలకి తక్షణమే 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించి ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి మేము ఈరోజు ఆర్థిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘం తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నా పేరు లింగన్న, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు.